హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రంజితాస్ లక్కీ వరల్డ్. ఈ రోజు మన వీడియోలో మీకు ఇరిఫిమ్ క్యాంపస్ టు ఫుల్ టూర్ చూపించబోతున్నాను. ఇరిఫిమ్ అంటే ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. సో ఇది సికింద్రాబాద్లో ఉంది. క్యాంపస్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డోంట్ స్కిప్ ది వీడియో, వాచ్ ఇట్ టిల్ ది ఎండ్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మన ఇరిఫిమ్ క్యాంపస్ టు ఎంట్రన్స్. ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తే క్యాంపస్ చాలా నీట్గా, గ్రీనరీగా, పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. ట్రైనింగ్ కోసం వచ్చిన వాళ్ళకి స్ట్రెస్ లేకుండా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. క్యాంపస్ మొత్తం గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న సార్స్ అందరూ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళే. క్లాస్ అయిపోయాక అలా వాకింగ్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నారు. ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరూ బోరింగ్ అవ్వకుండా ఉండడానికి ప్లే గ్రౌండ్, జిమ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళందరూ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళే. వే టు హాస్టల్ బ్లాక్. ట్రైనింగ్కి వచ్చిన ఎంప్లాయీస్ స్టే చేయడానికి సపరేట్ హాస్టల్ బ్లాక్స్ ఉన్నాయి. రూమ్స్ సింపుల్గా, నీట్గా ఉంటాయి. హాస్టల్లో రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇది 2 షేరింగ్ రూమ్. సో ఇద్దరికి సరిపోయేటట్టు అన్ని అరేంజ్ చేశారు. 2 బెడ్స్, కబోర్డ్స్, స్టడీ టేబుల్స్ విత్ ఏసీ కూడా ఇచ్చారు. చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఎవ్రీడే రూమ్ క్లీన్ చేస్తారు అండ్ ఉండడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ రూమ్ నాకు అలర్ట్ చేసిన రూమ్. ఇంకా ఆ డోర్ తీసి బయటకు వస్తే బాల్కనీ కనిపిస్తుంది. ఈ బాల్కనీ నుంచి చూస్తే చాలా పీస్ఫుల్గా, గ్రీనరీగా ఉంటుంది. ఇంకా అలా చూస్తే కొద్ది దూరంలో ఇంకా ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది. అక్కడ యాక్టివిటీ ఏరియా అండ్ అక్కడ ప్రోగ్రామ్స్ అయినా అదర్ యాక్టివిటీస్ అయినా చేయడానికి అలా ఓపెన్ ఏరియా ఉంచారు. అండ్ ఇంకొక సైడ్ చూస్తే సూపర్వైజర్స్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బిల్డింగ్ అయితే సూపర్వైజర్స్కి క్లాసెస్ అవుతూ ఉంటాయి. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి అండ్ సూపర్వైజర్స్కి అన్ని సపరేట్గా ఉంటాయి. లైక్ క్లాస్ రూమ్స్, హాస్టల్స్, మెస్, ఇలా అన్ని సపరేట్గానే ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న రెడ్ కలర్ బిల్డింగ్స్ అంతా సూపర్వైజర్స్వి. ఇలా సపరేట్గా ఉంచడం వల్ల డిసిప్లిన్ అండ్ ప్రైవసీ రెండు మెయింటైన్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ రూమ్స్ అన్ని సూపర్వైజర్స్ స్టే చేయడానికి హాస్టల్స్. క్యాంపస్ లో ఓపెన్ జిమ్ కూడా ఉంది. ఫ్రీ టైం దొరికినప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నదంతా ఓపెన్ ఏరియా. చుట్టూ గ్రీనరీ ఉండడంతో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ హాల్ని ఆడిటోరియం అంటారు. అంటే ఫంక్షన్స్, ఏదైనా మీటింగ్స్ జరిగితే ఈ ఆడిటోరియం రూమ్లో చేస్తూ ఉంటారు. ఇంకా ఆడిటోరియం నుంచి అలా చూస్తే క్యాంపస్లో ఒక కార్నర్కి కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. లైక్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అని అరేంజ్ చేసినట్టు ఉన్నాయి అన్ని. ఈ ఎక్విప్మెంట్ అన్ని చూస్తే రైల్వే స్టేషన్లో జరిగే వర్క్ రిలేటెడ్గా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి అరేంజ్ చేసినట్టు ఉన్నారు. ఏరియా అంతా ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం చేశారు. సో నేను మీకు చూపించడం కోసం అని వచ్చాను, బట్ మాకు ఇది ఎల్లో లేదు అసలు. ఇంకా నెక్స్ట్ వస్తే వే టు మెస్ బ్లాక్. ఇక్కడ మెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తే హ్యాండ్ వాష్ చేయడానికి ఉన్నాయి. ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ చేస్తుంటారు. ఇక్కడ కూడా వాటర్ ఉంచున్నారు, డ్రింకింగ్ వాటర్. ఇంకా ఇక్కడ క్యారమ్స్ ఆడడానికి కూడా ఉన్నాయి. చూడండి, టైంపాస్ బోరింగ్ అనిపిస్తే ఇక్కడికి వచ్చి క్యారమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా పెద్ద టీవీ అయితే పెట్టున్నారు. 50 to 70 మెంబర్స్ కూర్చోనేటట్టు పెద్ద హాల్ ఉంది. ఇదంతా కూర్చొని తినడానికి. ఇదంతా డైనింగ్ ఏరియా. ఆ డైనింగ్ ఏరియా లోపలే కిచెన్ ఉంది. సో ఇక్కడే ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తారు. కిచెన్ కూడా చాలా నీట్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీడే క్లీనింగ్ ఉంటుంది. ఫుడ్ ప్రిపేర్ అయ్యాక ఐటమ్స్ అన్ని డైనింగ్ ఏరియాలో పెట్టేస్తారు అండ్ సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. మనకేం కావాలో, ఎంత క్వాంటిటీ కావాలో మనమే చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ లిమిట్ అనేది ఉండదు. మీకు ఎంత కావాలో తినొచ్చు. పర్సనల్గా నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మెయిన్ గా నాకు నచ్చింది బ్రేక్ఫాస్ట్ లో మస్ట్ అండ్ షుడ్ గా బాయిల్డ్ ఎగ్, బ్రెడ్ అండ్ జమ్ అండ్ కార్న్ విత్ మిల్క్ కూడా కంపల్సరీ ఉంటుంది. అండ్ దట్ టు ఎవ్రీడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. వే టు క్లాస్ రూమ్. ఇక్కడ కనిపిస్తుంది క్లాస్ రూమ్. ఇంకా మా బ్యాచ్లో అయితే 75 మెంబర్స్ ట్రైనీస్ వచ్చారు. సో క్లాస్ రూమ్ మొత్తం ఫుల్ అయిపోయింది. డైలీ క్లాసెస్ ఇక్కడే కండక్ట్ చేస్తారు అండ్ ఎవ్రీడే 8 hours క్లాసెస్ ఉంటుంది. మార్నింగ్ 9:15కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:45కి ఎండ్ అవుతుంది. లంచ్ బ్రేక్ 1 hour బ్రేక్ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ జిమ్ ఏరియా. వే టు జిమ్. క్యాంపస్ లోనే జిమ్ ఫెసిలిటీ అరేంజ్ చేశారు. డైలీ క్లాసెస్ అయ్యాక ఫ్రీ టైం దొరికినప్పుడు ఇక్కడ వర్కౌట్ చేసుకోవచ్చు. నేనైతే వర్కౌట్ చేయడానికి కాదు, మీకు చూపించడానికి వీడియో కోసం మాత్రమే వచ్చాను.
ఇలా ఒక జిమ్ ఫెసిలిటీ ఉండడం చాలా మంచి ఐడియా అని నాకు అనిపించింది. ఓవరాల్గా ట్రైనీస్ కంఫర్ట్ని ఆలోచించి ఇలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని నాకు అనిపించింది. ఆల్మోస్ట్ ఇరిఫిమ్ క్యాంపస్ 2 మొత్తం మీకు చూపించాను. అండ్ ఫైనల్లీ నా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్కి వస్తే ఇండియాలో డిఫరెంట్ రైల్వే జోన్స్ నుంచి ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఇక్కడ ట్రైనింగ్కి వస్తూ ఉంటారు. కాబట్టి చాలా మందిని కలవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నాకు అనిపించింది. హాయ్ గాయ్స్, 8:30కే నా డిన్నర్ కంప్లీట్ చేసి ఇలా నా రూమ్ బయట అయితే కూర్చున్నాను. ఇప్పుడు మీకు మా క్యాంపస్ నైట్ వ్యూ అయితే చూపిస్తాను. ఇది మా క్యాంపస్ నైట్ వ్యూ, ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. So friends, this is the full tour of Irifim Campus 2. I hope you enjoyed this campus tour. If you liked the video, please give it a thumbs up and share it with your friends and family. And for more Irifim training updates, Hyderabad vlogs and travel videos, don't forget to subscribe to my channel and press the bell icon. Thank you so much for watching. See you in my next video. Bye bye. Love you all.